నా అల్లుడు ఎన్టీఆర్ అనే దమ్ముందా అంటూ అనిల్ కుమార్ నోరు అదుపులోకి పెట్టుకో అంటూ చెప్తున్నారు పురంధరేశ్వరి. పురంధరేశ్వరి గురించి మనకు తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్‌గా నెల్లూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మరి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్‌గా తనకు తాను చెప్పుకునేటువంటి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో చేస్తున్నటువంటి బీభత్సమైనటువంటి విషయాలకి మీరే కింగ్ ఆఫ్ మరి ఇండస్ట్రీ అని తెలుస్తోంది. కాబట్టి తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయంలో పురంధరేశ్వరి అయితే చాలా షాకింగ్ విషయాలే చెప్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని, మరి ఎన్టీఆర్ వస్తే మీలాంటి వాళ్ళందరూ కూడా వెనకడుగు వేయాల్సిందే అంటూ చెప్తోంది. ఎన్టీఆర్‌ని అనవసరంగా మీరు గనక ఇబ్బంది పెడితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎన్టీఆర్ వస్తే మాత్రం ఏం చేస్తారంటే, ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడి యొక్క వెన్నులో వణుకు పుట్టలేదా? మరి అలాంటిది ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదు. జూనియర్ ఎన్టీఆర్‌కి అందులోనూ ఇప్పుడు ఎలాంటి వాళ్ళు, ఎవరెవరు, ఏంటి అనేది బాగా తెలుసు కాబట్టి, ఆయన ముందు నిలబడేంత దమ్ము మీకు లేదని ఛాలెంజ్ చేస్తున్నానంటూ అనిల్ కుమార్ యాదవ్‌పై సవాల్ విసిరారు పురంధరేశ్వరి. 2024 ఎలక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే మీ గతి అధోగతి అంటోంది. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి తన అల్లుడి మీద ఇంత స్ట్రాంగెస్ట్ ఒపీనియన్ చూపించడంతో అందరూ అయితే షాక్ అయిపోతున్నారు.